హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్పేస్ సిల్క్ శారీస్తో అయితే ఈ శారీని డిజైన్ చేశానండి. 2 శారీస్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీస్ అయితే. వీటిని అయితే ఇలా ఒక శారీగా డిజైన్ చేశానండి. చూడండి ఎంత బాగున్నాయో, కుర్చీలతోటి న్యూ మోడల్గా ఉంది కదా. శారీ స్టార్టింగ్లో గ్రీన్ కలర్ 1 మీటర్ని, కుర్చీల పార్ట్కి 1.5 మీటర్ని, నెక్స్ట్ గ్రీన్ కలర్ 1 మీటర్, పళ్ళు పార్ట్లో 2 మీటర్స్ పింక్ కలర్ని, ఈ విధంగా 4 పీసెస్ని అటాచ్ చేసేసానండి. శారీ మొత్తం 5.5 వస్తుంది కదా. ఈ విధంగా పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసేసుకుని పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక కుర్చీలకైతే 3 ఇంచెస్ వెడల్పు, పొడవైతే శారీకి ఎంత పడితే అంత తీసుకోవాలండి. 10 పీసెస్ పడ్డాయండి. అంటే 2 కలర్స్ అతికాను కదా నేను. పింక్ కలర్ ఒక 5 పీసెస్, గ్రీన్ కలర్ ఒక 5 పీసెస్ అయితే పడ్డాయండి. అంటే శారీని అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేసుకున్నానండి. అందుకైతే ఎక్కువే పట్టింది క్లాత్. కుర్చీలు కూడా ఎక్కువే పెట్టాను, దగ్గరగా. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకుని రెడీ అయితే పెట్టుకుంటున్నాను. జిగ్జాగ్ చేయిస్తే ఇంకా బాగుంటుందండి. అది జిగ్జాగ్ మిషన్ కాదు, అందుకే ఇంక నేను ఇదే కుట్టేస్తున్నాను. వేరే ఎప్పుడైనా మళ్ళీ కుట్టుకున్నప్పుడు అయితే జిగ్జాగ్ చేయించుకుందాం. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని నేనైతే ఇంకా బయట ఇవ్వలేదండి జిగ్జాగ్కి. ఇలా కుట్టినాకి కూడా 250 300 అవుతుందండి. ఎందుకంటే టైం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ క్లాత్ని కుట్టాలి కదా, వాళ్ళకి టైం అయితే పడుతుంది కదా అని నేను అనుకున్నాను. చేతిలో పని ఉంది కదా అని నేను ఇంకా ఇలా కుట్టేసుకుని అయితే రెడీ చేసేసుకున్నాను. నాకైతే 3 డేస్ పట్టిందండి ఇవన్నీ రెడీ చేసుకుని శారీకి అతకడానికి. సన్నగా అయితే కుట్టుకుంటూ వచ్చానండి. ఇదిగోండి, ఒక పీస్ అయితే అతుకుతున్నాను. శారీని అయితే ముందే ఇలా జాయింట్ చేసేసుకున్నాను. స్పేస్ సిల్క్ శారీ అండి, ఇది బాగా జారిపోతుంది. అసలు చేతికి అయితే దొరకట్లేదు. చాలా టైం పట్టిందండి. అందుకని ఈ మోడల్ కుట్టుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇప్పటికైతే కుదిరింది. 1 ఇంచ్కి అయితే కుర్చీలు పెడుతున్నానండి. చూడండి శారీ ఎలా జారిపోతుందో. అందుకే ఏమో చాలా టైం ఎక్కువ పట్టేస్తుందండి. అయినా చాలా ఓపికగా అయితే కుట్టుకున్నానండి. ఎలాగో మొదలు పెట్టాను కదా, మధ్యలో ఆపేయలేను కదా, మరి ఇంకా ఇష్టమైన శారీ కదా అని చాలా ఓపిక తెచ్చుకుని కుట్టానండి. అస్సలు మిషన్ మీద నిలబడట్లేదండి, జర్రుని జారిపోతుంది వెంటనే. ఇలా గ్రీన్ మీద పింక్ కలర్ని అయితే కుర్చీలు పెట్టానండి. పింక్ మీద అయితే గ్రీన్ పెట్టాను. కాంబినేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ శారీని అయితే నేను పొంగల్కి కట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ విధంగా చివర్లో కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. వీడియో లెంతీగా ఉందని ఏమి స్కిప్ చేయకండి, కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. చూడండి, అది మడత పెట్టినాక ఎంత టైం పడుతుందో. టైలరింగ్ చేయాలంటే చాలా ఓపిక అయితే ఉండాలండి. ఒక్కొక్కటైతే క్లాత్ చెప్పినట్లుగా ఉంటుంది. ఇవి సిల్క్ కదా, చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తుంటాయి.
మొత్తం రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే ఒక సారీకి ఇలా కుర్చీలు పెట్టానండి. అది వేరే మోడల్ చివర పెట్టాను. ఇప్పుడైతే సారీ పైనే పెడుతున్నాను. ఇక బ్లౌజ్ కూడా రెడీ చేయాలండి. మోడల్ ఇంకా అనుకోలేదు. ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తామండి. సంక్రాంతి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటాయి. కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే బ్లాగ్స్, ఇంకా ఎంటర్టైన్మెంట్స్ అన్ని వీడియోలు ఉంటాయండి మా ఛానల్లో అయితే. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం, చూడండి. ఇంకా మా అమ్మాయికి నాకు కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే రెడీ చేశానండి. సేమ్ ఇదే క్లాత్, ఇదే కలర్స్. యాక్చువల్లీ నేనైతే 3 సారీస్ తీసానండి. ఒక్కొక్క సారీకి 4 మీటర్సే ఉన్నది. 6 మీటర్స్ అయితే సారీ కింద ఉంచేసేదాన్ని. 4 మీటర్స్ సరిపోదు కదా అని ఈ ఐడియా అయితే వచ్చిందండి. 4 మీటర్స్ పీస్ ఒకటి 200 పడిందండి నాకైతే. 3 పీసెస్కి 600 అయితే అవ్వింది. సారీస్ 6 మీటర్స్ ఉంటాయి కదా, అవి అయితే 900 కూడా ఉన్నాయండి. ఇవి చాలా కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి. స్వేస్ సిల్క్, జిమ్మిచ్చు బాగా ట్రెండ్ అయితే నడుస్తుందండి. ఈ విధంగా ఓపికగా కుర్చీలు అయితే పెడుతున్నానండి. ఏమాత్రం అటు ఇటు అయినా డిజైన్ మళ్ళీ మారిపోతుంది, వంకర తింకరగా వచ్చేస్తుంది. అందుకైతే చాలా నిదానంగానే కుట్టానండి. శారీ మాత్రం రెడీ అయ్యాక చాలా బాగుందండి. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇంతకుముందు నేను మిషన్ నేర్చుకునేటప్పుడు అయితే ఈ కుర్చీలు అయితే నా ఫేవరెట్ అండి. నైటీలకు కూడా కుర్చీలు పెట్టేసేదాన్ని. డ్రెస్సులకి అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా బాగా పెట్టేదానండి కుర్చీలు అన్ని డ్రెస్సులకి, అన్ని శారీస్కి, నైటీలకి. అప్పుడే నేనైతే కనిపెట్టానండి ఈ కుర్చీలు మోడల్ డ్రెస్సులు. నాకైతే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఇప్పటి నుంచో డ్రీమ్ అండి. హౌస్ వైఫ్ అయిపోయి ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఓన్లీ నా బట్టలు మాత్రమే, బయట వాళ్ళకి కూడా కుట్టను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, చాలామంది అడుగుతారు కుట్టండి, మోడల్ బాగా కుడుతున్నారని. పిల్లలతో అంత టైం అయితే ఉండట్లేదండి. ఫ్యూచర్లో పెట్టాలని ఒక కోరిక అయితే ఉందండి, బొటిక్ స్టార్ట్ చేయాలని. అన్నీ ఉన్నా కానీ మనకు వచ్చిన పని మనం చేయడంలో తృప్తి వేరే ఉంటుందండి. ఎన్ని ఉన్నా కానీ మనకంటూ ఒక పని అయితే ఉండాలండి. అదే మన గుర్తింపుగా నిలుస్తుంది ఎప్పటికైనా సరే. అందుకని నాకు వచ్చినవన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. వీటిని చూస్తుంటే పేపర్ ఫ్లవర్స్ అయితే గుర్తొచ్చాయండి. సేమ్ అదే కలర్ అలాగే ఉన్నాయి. పింక్ కలర్ అయితే కుట్టేశానండి. ఇక గ్రీన్ కలర్ కుట్టాలి. కొన్ని కట్ చేసి ఉంచాను, అవైతే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇక గ్రీన్ అయితే కుట్టేస్తున్నాను. దారం మార్చేసాను. ఆ చివర ఈ చివర యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టేసుకోవాలి. 2 అతికేస్తున్నాను. ఇలాంటి పీసెస్ 5 పట్టాయండి. ఈ విధంగా 3 ఇంచెస్ని అయితే డ్రా చేసుకొని కటింగ్ చేసుకున్నానండి.
అలాగే నేను వేసుకున్న ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రెడీ అయిపోయిందండి. దీనికి కూడా ఈ క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. శారీకి 5.5 పట్టిందండి. ఇక బ్లౌజ్ కోసం అయితే మీటర్ క్లాత్ని పక్కన పెట్టుకున్నాను. ఇక మా అమ్మాయికి నాకు కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే రెడీ చేసుకున్నాం. సేమ్ ఇదే కలర్లోని తీసుకున్నాం. అవి కూడా ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి మన ఛానల్ని. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసాక శారీని కట్టుకుని అయితే చూపిస్తానండి మీకు. తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన మాటల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.